गोलकुंडा गर्ल्स वन जूनियर कॉलेज से शाहाना बेगम बोल रही हूँ कि ये मैमुना परवीन है मैडम, प्रिंसिपल मैडम बन के 8 दिन हो रहा सर। बहुत टॉर्चर करने की वजह से मैंने ये रीज़न, उन्होंने टॉर्चर बहुत करने से मैंने अपने आप को मार लिया। बहुत टॉर्चर कर रहे थे सर, मैं मेंटली डिस्टर्ब हो गई थी। हम अगर जो काम बोले हम वो कर रहे थे, उसके बावजूद भी हमारे को झूठ बोले कि हम काम नहीं कर रहे। उनके साथ सारे जेल्स भी मिलके बोले हैं, 4 मेंबर्स है जेल्स, वो लोग भी प्रिंसिपल का साथ दे रहे सर। मेरे संगत मैं अकेली नहीं हूँ सर, मेरे संगत और 5 जनों को भी मेंटली उन्हें टॉर्चर कर रहे सर। मैमुना को बहुत टॉर्चर करके रखे हैं सर। मेरे संगत और 5 जने हो ना, इनके खिलाफ एक्शन लीजिए सर। मैं बहुत मेरे को 4 बच्चे हैं सर, मेरे हस्बैंड की तबीयत ठीक नहीं रहती, मैं मजबूरी में काम कर रही हूँ। मेरे को इंसाफ होना सर, इनके खिलाफ एक्शन लीजिए और मेरे को इंसाफ दिलाइए। मेरे संगत और 5 मेंबर्स भी वहाँ पर है सर, जो उनके टॉर्चर का शिकार हो रहे हैं। మనం చూస్తూ ఉన్నాము వరుసగా అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు మాత్రం షహనా బేగం సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ పైన హౌస్ కీపింగ్గా పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గోల్కొండకు సంబంధించినటువంటి ఆ ఒక కళాశాలలో ఆమె అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్న సందర్భంలో పైనటువంటి ప్రిన్సిపల్ ఆమెపై అనేక పని ఒత్తిడి పెంచి ఆమెకు సూసైడ్ చేసినందుకు పాల్పడేందుకు కారణమైనట్టు తెలుస్తుంది. మనకి ఇక్కడ ఆమె చెప్తున్న దాని ప్రకారం అయితే ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో నా పైన పని ఒత్తిడి అంటే కావాలని చేసుకుని నా మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఉంటావా ఉండవా లేకపోతే వెళ్ళిపోతావా నీ ఇష్టం అని చెప్పేసి బెదిరింపులు చేస్తున్నారు. నా పైన పని ఒత్తిడి ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఆమె మనతో పాటు చెప్తూ ఉంది. ఇక మనకు ఇక పూర్తి వివరాలకు వెళితే ఈమె చాలా రోజులుగా ఇక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ మహిళల కళాశాలలో ఈమె హౌస్ కీపింగ్గా పనిచేస్తూ ఉంది. ఈమె పైన ఉన్నటువంటి ఈ గోల్కొండకు సంబంధించినటువంటి జూనియర్ కళాశాలలో అంటే ప్రిన్సిపల్ కూడా కాదు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, అంటే ఈ వ్యవస్థలో కొంచెము ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ లేనప్పుడు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్కు అప్పై అవసరం. అక్కడ ఉన్నటువంటి ఆంగ్లంకి సంబంధించిన ఉపాధ్యాయుని ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా పెట్టడం జరిగింది. ఆ ఉపాధ్యాయుడు ఈమెపై పని ఒత్తిడి మరి ఏ విధంగా ఎందుకని దీని ఏ ఉద్దేశంతో ఈ పని ఒత్తిడి చేస్తుండో తెలియదు, కానీ ఇక్కడ ఉన్నట్టయితే ఈమెపై పని ఒత్తిడి వచ్చింది. దాని కారణంగా నేను మెంటల్గా అటు ఫిజికల్గా కొంచెం ఇబ్బంది గురయ్యానని చెప్పేసి మనతో పాటు చెప్తుంది. అదే కారణంలో నేను గోడకు తలను కొట్టుకొని సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళాను. ఇప్పుడు ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఇది గతంలో నుంచి కూడా చాలా మంది ఇంతకుముందు సూర్యాపేటకి సంబంధించి కూడా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అక్కడ హాస్పిటల్లో పనిచేస్తుంటే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఒక సూసైడ్ లెటర్ రాసి మరి చనిపోవడం జరిగింది. అదే నేపథ్యంలో వరుసగా ఇలాంటి అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగుల పట్ల పైన అధికారులు కావచ్చు, లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించినట్టే ముఖ్య అధికారులు మాత్రం వాళ్ళను పని రకాలుగా ఇష్టం ఉన్నటువంటి పని గంటలు పని చేయించుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి వర్కులు హెవీ వర్క్ చెప్పడం జరుగుతుంది. కంప్యూటర్ ఆపరేటర్, ఎంఆర్ఓ ఆఫీసర్ అయితే కంప్యూటర్ ఆపరేటరు, మెడికల్ కళాశాలలో అయితే సంబంధించి పారామెడికల్కి సంబంధించినటువంటి ఉద్యోగులను పనికి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పని టైం కాకుండా ఎక్కువ పని చేయించుకుంటూ వాళ్ళ పైన పని ఒత్తిడి చేస్తున్నారు. కాకపోతే అనేకంగా వాళ్ళు ఇలాంటి సందర్భాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాకపోతే వాళ్ళకు పని చేస్తున్నాం కానీ జీతాలు అందలేవు. గతంలో మనం చూసాము, ఉద్యమం కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళింది. కానీ ఇలాంటి పని ఒత్తిడి చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకు ఇచ్చినటువంటి సమయంలోనే వాళ్ళ డ్యూటీ ఏందో వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం, ఇక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కావాల్సినటువంటి ఉద్యోగుల కంటే తక్కువ ఉద్యోగులను పెట్టుకొని, అంటే ఒక 4 ఉద్యోగులు అవసరం ఉంటే అక్కడ 2 ఉద్యోగులనే పెట్టుకొని పని చేయించుకున్నటువంటి పరిస్థితి. ఆ మిగిలిన 4 చేసే పనిని 2తోనే చేపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ద్వారా 4 చేసే పనిని 2తోనే చేపించడం, అంటే డబల్ వర్క్ ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతోనే చేపిస్తున్నారు. అదే సందర్భంలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ పని ఒత్తిడి పెరగడం, వాళ్ళకు పని స్ట్రెస్ వల్ల ఇలాంటి సూసైడ్లు చేసుకోవడానికి ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పై దృష్టి పెట్టాలి ప్రభుత్వం. వాళ్ళకు ఎంత ఉద్యోగులు కావాలో ఆ డిపార్ట్మెంట్స్ సంబంధించి ఎంతమంది ఉద్యోగులు కావాలంటే అంతమందిని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పని ఒత్తిడి ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ పట్ల తగ్గించాల్సిన అవసరం
గవర్నమెంట్ పై ప్రధానంగా బాధ్యత ఉందని చెప్పేసి మనము చెప్పొచ్చు.